హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇందిరమ్మ స్టేటస్లో కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి. అదేంటి అనేది అయితే ఇప్పుడైతే మనం మాట్లాడుకుందామండి. ప్లీజ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా తెలియాలంటే మన ఛానల్లో జాయిన్ కండి. జాయిన్ ఆప్షన్ అయితే ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇందిరమ్మ అయితే అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇప్పుడు మనం మొబైల్ నెంబర్తోనే ఆధార్ నెంబర్తోనైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాం కదండి. ఓపెన్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ అనేది ఉంటుంది కదా. వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే మొత్తం వస్తాయి కదండి. మొత్తం వచ్చిన కాడ కింద అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది కదండి. ఆ అప్లికేషన్ స్టేటస్లో అయితే అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అని అయితే వస్తుందట కొంతమందికి. మాకు తెలిసిన వాళ్ళలో మాకైతే రాలేదండి. మరి మీకు ఎవరికైనా నచ్చింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. మరి నేనైతే L1 వాళ్ళకి, L2 వాళ్ళకి, L3 వాళ్ళకైతే 3 స్టేజ్ల వాళ్ళకైతే నేనైతే ఫోన్ నెంబర్తోనే ఆధార్ నెంబర్తోనే చెక్ చేసుకున్నామండి. మాకైతే ఎవ్వరికి రాలేదు. మరి మీకు ఎవరికైనా వచ్చిందా కింద అయితే కామెంట్ చేయండి. అదేంటంటే మైగ్రేట్ అండ్ క్లోజ్డ్ అనే వస్తుంది, నాట్ ట్రాకింగ్ అని వస్తుందట. అది ఎందుకు వస్తుంది మరి? వేరే వలస వెళ్ళిన వాళ్ళకా ఏంటో తెలియదు కదా. మైగ్రేట్ అంటే మ్యాక్సిమం వలస వచ్చిన వాళ్ళే అండి. వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకైతే ఏం అప్డేట్ అయితే ఏం లేదండి. మరి మాకైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే ఉంది. మీకు ఏమైనా చేంజ్ అయిందా ఆప్షన్ అయితే నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇంకో 2 డేస్లో జరుగుతుంది, ఇంకో 1 వీక్లో జరుగుతుందని అయితే చెప్తున్నారండి. అవేం నమ్మకండి, మీ పని అయితే మీరు చేసుకోండి. అవి ఎప్పుడు జరుగుతాయో అయితే తెలియదండి. ఇప్పుడు L1 లిస్ట్ వాళ్ళకైతే ఈ కలెక్టర్ అప్రూవల్ అని శాంక్షన్ పెండింగ్ ఫర్ కలెక్టర్ అని అయితే వస్తుందండి. వాళ్ళకి ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ ఫొటోస్, మన సజ్జ లెవెల్, ఇప్పుడు స్లాబ్ వాళ్ళకు ఉన్నాయి కదండి. వాళ్ళ డబ్బులు శాంక్షన్ కావడానికి ఇప్పుడు పెండింగ్ ఎంపీడీఓ నుంచి ఇప్పుడు కలెక్టర్కి అయితే పోయిందండి వాళ్ళ స్టేజ్. ఇప్పుడు మన L2 వాళ్ళకైతే ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉందండి. మాకైతే అలాగనే ఉంది. L3 వాళ్ళకు కూడా నేను చెక్ చేసి అయితే చూడానండి. L3 వాళ్ళకు కూడా పెండింగ్ పడే ఎంపీడీఓ అప్రూవల్ అనే ఉంది. ఏం చేంజ్ అయితే లేదు, కానీ అది ఎవరికి వచ్చిందో అయితే తెలియదండి మరి అని అంటున్నారు. మా అప్లికేషన్ స్టేటస్లో అయితే అప్లికేషన్ క్లోజ్డ్ అని అయితే వచ్చిందట. ఆ అప్లికేషన్ క్లోజ్డ్ అని వచ్చిన వాళ్ళకి మాత్రం అదిగా రిజెక్ట్ అయినట్టండి. మీ ఫామ్ మీరు ఏం చేయలేరు కూడా. అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయినట్టే. మళ్ళీ మీకు ఏమన్నా మిస్టేక్ ఉండి ఇట్లా ఫ్రామ్ అయితే రిజెక్ట్ అయితే మీరు క్లిక్ హర్ అనే రైస్ టు గవర్నెన్స్ అని ఉంది చూసారా మనం వ్యూ డీటెయిల్స్ పైన. అందులోకి వెళ్ళి అయితే మీరైతే ఏమన్నా కంప్లైంట్ ఇచ్చేది ఉంటే అందులోకి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీ మిస్టేక్ ఉన్నా సరే అండి, మీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ మిస్టేక్ ఉంటే మాత్రం అందులో అయితే చేసుకోరాదండి. మీ ఆధార్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ, లేకపోతే రెసిడెన్స్ స్టేటస్ కానీ, లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం అనేది ఉంది కదా, దాంతోనైనా కానీ అదేమన్నా మిస్టేక్ వస్తే మాత్రం గవర్నెన్స్లో అయితే చేసుకోవచ్చు అండి. మొబైల్ నెంబర్ అయితే రాంగ్ ఉంటే చేసుకోరాదండి. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది కాబట్టి అందులో చేసుకోరాదండి. ఇప్పుడైతే మీకు ఏమన్నా ఇది అప్లికేషన్ స్టేటస్లో ఏదన్నా మార్పు వచ్చి చేంజ్ అయ్యేది ఉంటే నాకైతే కింద కామెంట్ చేయండి. మాకైతే చేంజ్ కాలేదండి. మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికి చేంజ్ కాలేదు. అందరికీ ఎంపీడీఓ పెండింగ్గానే ఉందండి. మీకు ఏమైనా చేంజెస్ అయితే నాకైతే కింద కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతోనైతే మేము ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.